ఇంతసేపు సీరియస్గానే మాట్లాడతా, అది కొంచెం బాధ అయింది బ్రో నాకు కూడా, అతను ఏడుస్తుంటే అట్లా. ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ బ్రో పాపం అసలు హౌస్ మేట్ అవ్వాల్సిందే అతను బ్రో, అసలు ఆ హౌస్ ఓనర్ అవ్వాల్సిందే అతను. అతనికి రావాల్సిన ఏమంటారు అది, అతనికి రావాల్సిన క్రెడిబిలిటీని వేరే వాళ్ళకి ఇచ్చేయడం అట్లా జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు బ్రో. అన్న నీ పాయింట్ చెప్పి ఈ వీక్ ఎవరు ఎలిమెంట్ వస్తున్నారు బయటికి? ప్రియా బ్రో ఖచ్చితంగా పక్కన 100% ప్రియా. ఎందుకు ప్రియా? నాకు నచ్చలేదు. మర్యాద మనిషి ఎలిమినేట్ అవుతున్నారు. ఆ మనిషికి మర్యాద, పేరులోనే మర్యాద ఉంది కానీ మనిషిలో మర్యాద లేదు. మరి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అన్న రీతు చౌదరి లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది, నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది బ్రో. అసలు ఒకరితోనైతే ఓకే, కానీ ఇద్దరితో అయితే ఇంకా హైలైట్ ఉంది కదా. ఏంటది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒకడా ఇద్దడా? మేబీ నాకు తెలిస్తే నేను వైల్డ్ కార్డ్ లో ఇంకెవడైనా వస్తే వాడితో కూడా కలుపుతుందేమో. లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది బ్రో? అది జస్ట్ కిడింగ్ బ్రో, అది కామెడీ అంతేలే కానీ అదేం లేదు. లవ్ ట్రాక్ అంటూ ఏం లేదు. కాకపోతే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక కంటెంట్ని నడిపించాలి కదా అని చెప్పేసి ఒక చిన్న అందరినీ నవ్వేయడం కోసం, అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అట్లా జరుగుతున్నారు. కానీ వీళ్ళది అట్లా కాదు కదా. వీడిని వచ్చి హక్ చేసుకుని నాకు ఏడుస్తుంది, ఆడికి వచ్చి ఆమె ముద్దలు పెడుతుంది. అసలు ఏందది నన్ను ఏమంటారు? అన్న సుమన్ శెట్టికి చాలా సింపతి గెయిన్ అయిపోయింది, ఎలా చూడొచ్చు మరి సుమన్ శెట్టి? ఆయన సింపతి కార్డ్ ఏం ప్లే చేయలేదు కానీ ఆయనకి సింపతి గెయిన్ అయింది బ్రో. ఓకే, ఆయన సింపతి కోరుకోలేదు, ఆయన సింపతి చూపించలేదు ఎవరి మీద. సుమన్ శెట్టి కప్పు కొడతాడా లేడా మరి? లేదు, కప్పు కొట్టే స్థాయికి వెళ్ళలేదు కానీ ఇలానే గేమ్ ప్లేని ఇలానే మూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 అయితే వెళ్ళగలుగుతాడు. భరణి గారిది ఇంకా తనుజ గారి రిలేషన్ ఎలా అనిపించింది? ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ ఉంది, బాగా నాన్న అని చెప్పి పిలుచుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏంది బ్రో, నాన్నని పిలవాలంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలా? ఇంట్లో ఉన్నాడు కదా, పిలవచ్చు కదా, అక్కడికే వెళ్ళాలా? నాకు అర్థం అవ్వడం లేదు. తనకు అలా అనిపించింది, అలా చెప్తుంది బ్రో, దాని తప్పేముంది? తప్పేముందంటే అదే స్టార్టింగ్ లో నైని పాపని వచ్చి శివాజీ గారిని పిలిచినట్ట అంటే సింపతి అనుకుంటున్నా అంతేనా? నైని పాప వచ్చి శివాజీ గారిని పిలిచినట్టు అంతే అనుకుంటే చెప్పండి. మరి సింపతి ప్లేస్ అనుకోవచ్చా? నాన్న అని పిలిచింది, ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మరి ఏమైనా జరిగిద్దా మరి ఇట్లా చెప్పండి. తనుజ గారు రెడ్ శారీలో ఎలా అనిపించారు? చాలా మంది పొగిడారు, ఇంటర్నెట్ మొత్తం ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది తనుజ శారీని బట్టి. ఏం చెప్పదలుచుకున్నాం? రెడ్ శారీతో షేక్ అడిగిస్తాం. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? చాలా బ్యాగ్ ఉందండి అన్న. ఇప్పటికి ఇద్దరు హెల్మెట్ వేయాలనుకుంటే ఎవరిని చేస్తావు నన్ను బ్రో? ఇద్దరిని అయితే నేను ఎందుకు చెప్తా బ్రో, ఒకరిని పంపించేది వాళ్ళు ప్రియాని. అంటే ఎందుకు బాగా ఆడతలేదు ప్రియా గేమ్? లేదు బ్రో, తన వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది. ఏదో మూవీలో ఉంటది కదా, ఆమె సైడ్ తాగుతూ నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలి ఎట్టి అని చెప్పేసి వస్తుంది కదా, అట్నే వస్తుంది తన వాయిస్. ఓకే, మాస్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది మరి? ఏంది బ్రో మాస్ మ్యాన్ అలగడం తప్ప ఏం లేదు. మాస్ మ్యాన్ దగ్గర రెస్పెక్ట్ కావాలంటే ఆయనకి. తన గ్రాఫ్ తగ్గిందానికి వచ్చా ఈ వీక్? చాలా తగ్గింది బ్రో. ఈ వీక్ మంచిగా ఆడితే ఆయనకి కూడా పాయింట్స్ వచ్చే సూచనలు కనబడతాయి. కానీ ఈ వీక్ లో కూడా ఆయన ఇట్లానే మూవ్ అయితే ఖచ్చితంగా మాత్రం వెళ్ళిపోతాడు. మరి సోల్జర్ ఎలా మంచిగా ఆడుతున్నా గేమ్, ఎలా ఆడుతున్నా? సోల్జర్ పవన్ అన్నా, నువ్వు సోల్జర్ అన్నా, నువ్వు ఇక్కడ యుద్ధం అక్కడ చేయన్నా, ఇక్కడ గేమ్ ఆడు అన్నా. నువ్వు బార్డర్ మీద యుద్ధం చేయి, ఇక్కడ గేమ్ ఆడన్నా. నువ్వు గేమ్ సరిగా ఆడడం లేదు ఈ మధ్య.